వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. దుర్గమ్మ వారి దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల కిలోమీటర్ల పైగా క్యూలో భక్తులు బారులు తీరారు. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులను తగిన చర్యలు తీసుకుంటున్నారు. వినాయక గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు. క్యూ లైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్ లోకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. కాగా ఇవాళ సరస్వతీదేవి దర్శనార్థం 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా. అంతేకాకుండా ఈ రోజు వివిఐపి ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. అన్ని ఉచిత దర్శనాలనే అధికారులు కల్పిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకలను ఆదివారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు పూర్తిగా నిషేధించారు. క్యూ లైన్ కొండ కింద వరకు విస్తరించి ఉంది. బస్సులను కూడా పైకి అనుమతించట్లేదు.